ఆళ్లగడ్డలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని గంగుల బిజేంద్రనాథ్ రెడ్డికి అఖిలప్రియ సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమని నిరూపించకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించిన అఖిలప్రియ మాజీ సీఈఓ వ్యవహారంపై గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి వైఖరిని ప్రశ్నించారు. వేలం ప్రక్రియకు ముందే తలనీలాలు పత్రాలు ఆయన వద్దకు ఎలా వచ్చాయని నిలదీశారు. వాయిస్ రికార్డు అంశంలోనూ స్పందించిన అఖిలప్రియ అందులో ఉన్న వ్యక్తి ఎవరు ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మీ వాళ్ళు కట్టాల్సింది ఎంత, మా వాళ్ళు సరే, మీ వాళ్ళు కాని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు కదా, వాళ్ళందరితో ఒకే ఒక రోజులో మొత్తం అమౌంట్ వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టానే సరే కట్టిస్తా. నువ్వు కట్టిస్తావా 5 కోట్లు? నేను సవాల్ చేస్తున్నా. నువ్వు ఎట్లా సవాల్ స్వీకరించవు. నీ పార్టీకే ఆ బుద్ధి లేదు. నేను ఈ రోజు సాయంత్రం వరకు నీకు అవకాశం ఇస్తున్నా. ఈ రోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నా. కంపల్సరీగా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ రోజు అహోబిలం పోదాం, డిబేట్ లో కూర్చుందాం. నువ్వా నేనా? నువ్వు నేను చేసే అవినీతి నువ్వు బయట పెట్టు, నువ్వు చేసే అవినీతి నేను బయట పెడతా. ప్రజలు ఎవరికి నమ్మి ఓట్లేస్తావో చూద్దాం. ఒక మీడియా ఛానల్ నువ్వే ఎన్నుకో, వాళ్ళ ముందర డిబేట్ కూర్చుందాం. ప్రజలందరి ముందర ప్రజలు నిన్ను నమ్ముతారో నన్ను నమ్ముతారో ఓటింగ్ పెడతాం. నేను కానీ ఓడిపోయినాను అనుకో, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, కాళ్ళకు నమస్కారం పెట్టి నా రాజీనామా ఆయన కాళ్ళ కాడ పెట్టి మళ్ళీ ఆడగడ్డలు అడుగు పెట్టకుండా నేను ఎన్నిక తిరిగిపోతా. అదే నువ్వు ఓడిపోతే లక్షల మంది నరసింహస్వామి భక్తులకి నువ్వు క్షమాపణ చెప్తావా? నువ్వు రెడీయా? నీతుల గురించి ఓ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు, అవినీతి గురించి, అక్రమాల గురించి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆళ్లగడ్డలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. భూమా వర్సెస్ గంగుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. అహోబిలం దేవస్థానం తలనీలాల విషయంపై ఒకరికొకరు ప్రతి విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే గతంలో పనిచేసిన మోహన్ ఏఈఓ కూడా ఈ తలనీలాలను తీసుకొని వెళ్తా ఉంటే భూమా జగత్ వికాస్ రెడ్డి దానిని ఆపడం కూడా జరిగింది. 150 కిలోల ఈ తలనీలాలను తీసుకొని వెళ్తున్నారు. దీనికి పూర్తిగా ఆధారాలు లేకుండా వీరు పెద్ద స్కామ్ చేశారు. దీంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ తలనీలాలకు సంబంధించి 6 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానంగా భూమా అఖిలప్రియ విమర్శించడం కూడా జరిగింది. దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కూడా ఈ కమిషన్ల కోసమే ఈ తలనీలాల్లో వెళ్తా ఉంటే ఆపడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీనికి ధీటుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా నువ్వు నిరూపించాలి, నిరూపించకపోతే మేము మీ ఇంటి దగ్గర కూడా వస్తామని చెప్పేసి ఒకసారిగా అహోబిలానికి క్షేత్రానికి చేరుకొని రండి ఇక్కడే డిబేట్ పెడదామని కూడా చెప్పడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఒకసారిగా అప్రమత్తమయ్యారు. వారిని ఇరు వర్గాలను అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొండా చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో ఈ ప్రతి విమర్శలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఎప్పుడేం జరుగుతుందని చెప్పేసి 2 వర్గాల్లో ఒక ఇంత భయాందోళన కూడా కలుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ మధు.